బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ సీఎం కాకుండా అడ్డుకుంటుంది ఎవరు? డిఎంకేనా, ఏఐడిఎంకేనా, లేక ఏఐడిఎంకేతో పాటు బీజేపీ కూడానా? విజయ్ సీఎం కాకుంటే ఎవరికి ఎక్కువ లాభం ఉండబోతుంది? విజయ్ సీఎం కాకుండా అడ్డుకుంటున్న వారిలో స్టాలిన్ కుమారుడు డిఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. నిన్న విజయ్కి మద్దతు ఇచ్చిన వెంటనే ఉపసంహరించుకున్నాయి ఏవి? ఐయుఎంఎల్ మైనార్టీకి సంబంధించిన ఒక పార్టీ, అలాగే ఏఎంఎంకే. ఈ రెండు పార్టీలు సపోర్ట్ ఇచ్చామన్నారు, వెంటనే వెనకకి విత్డ్రా చేసుకున్నారు. ఈ రెండు చిన్న పార్టీలు ఏ కూటమిలో భాగం? డిఎంకే కూటమిలోనే ఇవి భాగం. డిఎంకేకి సంబంధించిన పార్టీస్ అని చెప్పొచ్చు. ఐయుఎంఎల్, ఏఎంఎంకేల డ్రామా వెనుక ఉదయనిధి స్టాలిన్ ఉన్నారని చర్చ జరుగుతుంది. విజయ్ సీఎం అయితే డిఎంకేకి తీవ్ర నష్టం జరుగుతుంది. విజయ్ ఎదిగితే తన కొడుకు రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందంటూ, విజయ్ మరొక ఎంజీఆర్ అవుతాడంటూ స్టాలిన్ భయపడుతున్నాడు. ఒకవేళ విజయ్ సీఎం అయినా తమ సపోర్టుతోనే కావాలని పావులు కదుపుతున్నాయి ఇటు బీజేపీ, అన్నా డిఎంకే కూటమి. డిఎంకే, అన్నా డిఎంకే రాజకీయంతో మొత్తానికైతే విజయ్ నలిగిపోతున్నాడు. సోషల్ మీడియా మాధ్యమంలో విజయ్ పైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. గవర్నర్ని కలవడానికి పదే పదే వెళ్తున్నట్టు, తన డ్రైవర్ చికాకు పడుతున్నట్టు పదే పదే గవర్నర్ని కలవడానికి వెళ్ళడానికి. మొత్తం మీద మరి వాస్తవానికి నిజంగా ఎవరు బెనిఫిట్ అవుతారు? డిఎంకేనా, ఏఐడిఎంకే ప్లస్ బీజేపీయా? డిఎంకే ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా స్టాలిన్ వయసు ఎంత? స్టాలిన్ వయసు ప్రస్తుతానికి 73 సంవత్సరాలు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన ఏజ్ 78 సంవత్సరాలు. సో రాజకీయంగా స్టాలిన్ ముందుకు వెళ్ళకపోవచ్చు. సో తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ తన రాజకీయ భవిష్యత్తును కాపాడడానికి ఖచ్చితంగా ఈ చిన్న పార్టీలని అడ్డు పెట్టుకొని వెళ్తే మా సపోర్ట్తోనే వెళ్ళాలి, ఖచ్చితంగా మాకు అలయన్స్ ఉండాల్సిందే అన్న ఉద్దేశంతో డిఎంకే ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తుందా? మరోపక్క ఉదయనిధి స్టాలిన్, అలాగే కొంతమంది యువ నాయకులు, ఎమ్మెల్యేలు ఎంజీఆర్తో విజయ్ని పోలుస్తున్నారు. ఎంజీఆర్ తను పాలిటిక్స్లోకి వచ్చి తను ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత డిఎంకేని పరిపాలన చేసే స్టేజ్కి రానివ్వలే. అంటే డిఎంకే మనుగడ లేకుండా పోయే పరిస్థితుల్లో కూడా తీసుకెళ్ళింది ఎంజీఆర్ అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉదయనిధి స్టాలిన్. తనతో పాటు కొంతమంది యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు కూడా స్టాలిన్కి, తన తండ్రికి కూడా ఇదే మాటలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగానే స్టాలిన్ కన్విన్స్ అయ్యాడా? ఇంతకుముందు అసలు కన్విన్స్ అవ్వలేదని విన్నాము, కానీ ప్రస్తుతానికి కన్విన్స్ అయ్యాడా? అందుకేనా పార్టీలు సపోర్ట్ చేసినట్టే చేసి మళ్ళీ వెనకకి తీసేసుకుంటేనే. మరోపక్కన లెఫ్ట్ పార్టీస్, కాంగ్రెస్ కన్విన్స్ చేయడంతో లెఫ్ట్ పార్టీలు ప్రస్తుతానికి టీవీకేకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇంకొక 2 సీట్ల దగ్గర ప్రస్తుతానికి ఆగిపోయింది. మరోపక్కన ఏఐడిఎంకే గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏఐడిఎంకే ఒకసారి మనం చూస్తే ఈపీఎస్ పళనిస్వామి, ఎడప్పడి కే పళనిస్వామి, ఈపీఎస్ వయసు కూడా 71 సంవత్సరాలు. ఈ నెల ఆయన వయసు 72 ఇయర్స్ అవుతుంది, ఈ మంతే. సో 72 ఇయర్స్, నెక్స్ట్ ఎలక్షన్స్కి 77 ఇయర్స్. సో ఆయన వయసు కూడా ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. సో ఆయన కూడా పావులు కదుపుతున్నాడు బీజేపీ ప్లస్ ఏఐడిఎంకే. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ పవర్ ఫామ్ చేయాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే బీజేపీ, ఏఐడిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండిటితోనే అతను పవర్లోకి వెళ్ళే